హుండై వెన్యూ ఫేస్ లిఫ్ట్ కార్ని చూడడానికి నేను షోరూమ్కి వెళ్ళాను. మన కార్ మామ గ్రూప్ మెంబర్తో కలిసి వెళ్ళాను అనమాట. అండ్ చూడడానికి కార్ అయితే బాగుంది. ఫీచర్స్ కానీ ఓవరాల్ లుక్స్ కానీ అన్నీ బాగున్నాయి. కానీ కార్ ఎంత బాగుందో వేరియంట్స్ కూడా అంతే బాగున్నాయా లేదా? అండ్ హుండై యొక్క రిప్రజెంటేటివ్ మనకి లాంచ్ టైంలో ఏం చెప్పాడంటే, మేము వేరియంట్స్ క్లాసిఫికేషన్ ఈజీగా చేయడానికి నేమింగ్ చాలా ఈజీగా ఉండేలాగా హెచ్ఎక్స్ 1, హెచ్ఎక్స్ 2, హెచ్ఎక్స్ 5 అలా చెప్పారనమాట. ఇలా చేసామని చెప్పాడు. సో వేరియంట్ నేమ్స్ ఈజీగా పెట్టినంత మాత్రాన వేరియంట్ సెలక్షన్ ఈజీ అవుద్దా అంటే అస్సలు కాదు. ఎందుకంటే వాళ్ళు వేరియంట్స్ నేమ్స్ అయితే ఈజీగా పెట్టారు, కానీ లోపల ఉన్న వేరియంట్స్ని కంపేర్ చేసి ఏది కరెక్ట్ వేరియంట్ తెలుసుకోవడానికైతే చాలా టఫ్గా ఉందన్నమాట. చాలా కన్ఫ్యూజ్ చేశారు. సో ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అయితే నేను మీకోసం పట్టుకొస్తున్నాను. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది లైక్ కాకుండా జస్ట్ హైప్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీకు హైప్ ఆప్షన్ కనిపిస్తే హైప్ కూడా చేయండి. సో గైస్, ఫస్ట్ వేరియంట్ బేస్ వేరియంట్ హుండై వెన్యూలోని హెచ్ఎక్స్ 2 వేరియంట్ అనమాట. సో బేస్ వేరియంట్ గురించి మాట్లాడుకునే ముందు వీళ్ళు స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో ఇస్తున్న కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సేఫ్టీ ఫీచర్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో ఇస్తున్నారు. ఏబిఎస్ విత్ ఈబిడి యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, తర్వాత ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, ఇది కూడా అన్ని వేరియంట్స్లో ఇస్తున్నారు. హిల్ హోల్డ్ అసిస్ట్ ఇస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ మొత్తం అన్ని వేరియంట్స్లో ఇస్తున్నారు. తర్వాత స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, అంటే కార్ స్పీడ్ అందుకున్నాక డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అవుతాయి. తర్వాత ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ ఓపెన్, అంటే ఏదైనా యాక్సిడెంట్ అయిన సందర్భంలో డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఇది ఒక మంచి ఫీచర్, ఎందుకంటే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు డోర్స్ ఓపెన్ అవ్వక. సో ఇది ఒకవేళ ఏదన్నా క్రాష్ అలాంటివి జరిగితే ఆ ఇంపాక్ట్ని సెన్స్ చేసి డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సో ఆ ఫీచర్ ఇస్తున్నారు. తర్వాత హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది. తర్వాత రోల్ ఓవర్ సెన్సర్ ఉందన్నమాట. సో ఈ ఫీచర్స్ని స్టాండర్డ్గా అయితే మొత్తం అన్ని వేరియంట్స్ ఇస్తున్నారు. అది మెచ్చుకోదగిన విషయం. తర్వాత 15 ఇంచ్ వీల్స్ మాత్రమే దొరుకుతున్నాయి బేస్ మోడల్లోని. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. ఓకే, లుక్స్ వైజ్ స్టిల్ పర్వాలేదు, డీసెంట్గానే ఉన్నాయి. కనెక్టెడ్ ఉండవు, కానీ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇస్తున్నారు. తర్వాత బాడీ కలర్డ్ ఓఆర్విఎమ్స్, బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. డ్యూయల్ డిస్ప్లే ఇస్తున్నారు. సో దట్స్ ఏ గుడ్ థింగ్. అండ్ యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ ఫ్రంట్ బ్యాక్ రెండిట్లో కూడా రెండేసి ఇస్తున్నారు. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. సో బేస్ మోడల్లో కూడా కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. సో మేము మిస్ అవుతాం అన్నట్టు కాకుండా బాగానే ఫీచర్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట. సో బేస్ మోడల్ మనకి 9.42 lakhs ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. సో అది ఫస్ట్ హెచ్ఎక్స్ 2 గురించి. ఇప్పుడు మనం హెచ్ఎక్స్ 4 గురించి మాట్లాడుకుందాం. సో హెచ్ఎక్స్ 4 మనకి 10.48 lakhs పడుతుంది. సో హెచ్ఎక్స్ 2తో పోల్చుకుంటే 1,06,000 ఎక్స్ట్రా మనం కడతాం. సో ఈ 1,06,000 ఎక్స్ట్రా పే చేసినందుకు మనకి ఏం దొరుకుతాయో చూస్తే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రేర్ డీఫాగర్, రేర్ కెమెరా, ఓఆర్విఎమ్స్ పైన టర్న్ ఇండికేటర్స్ దొరుకుతున్నాయి. తర్వాత డ్యూయల్ టోన్ ఇంటీరియర్, అంటే ఇంటీరియర్ లుక్స్ వైజ్ కొంచెం ఎక్కువ బెటర్మెంట్ ఉంటుంది. హెచ్ఎక్స్ 2లో మనకు ఓన్లీ సింగిల్ టోన్ ఇంటీరియర్, అంటే ఒకటే కలర్ ఇంటీరియర్ ఉంటుంది. ఇక్కడ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ఇస్తున్నారు. డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్, అంటే మన సీట్ కవర్స్ ఉంటాయి కదా, సీట్ తాలూకా అప్హోల్స్ట్రీ, అది కూడా డ్యూయల్ టోన్ ఇస్తున్నారు. తర్వాత ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ ఇస్తున్నారు. షార్క్ యాంటెనా ఇస్తున్నారు. ఓకే, అంటే 1,06,000కి మరీ గ్రేట్ అని చెప్పలేము, కానీ ఆబ్వియస్లీ కొంచెం అపియరెన్స్ బాగుండాలి, కొంచెం లుక్స్ బెటర్ ఉండాలనుకున్నప్పుడు ఐ థింక్ హెచ్ఎక్స్ 4 విల్ మేక్ సెన్స్. 1,06,000 ఎక్స్ట్రా పెట్టినందుకు 10.48 lakhs ఆన్ రోడ్ ప్రైస్కి దొరుకుతుంది. సో హెచ్ఎక్స్ 4 వరకు మనకి ఆటోమేటిక్ ఆప్షన్ అయితే లేదు. బట్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వేరియంట్. మీరు వేరియంట్స్ చూస్తున్నారంటే మీరు కార్ బయింగ్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ చివరి స్టేజ్కి వచ్చినట్టే. సో డెసిషన్ మేకింగ్ కావాలి, కార్స్ షోరూమ్ వాళ్ళతో నెగోషియేట్ చేయాలి, డిస్కౌంట్స్ ఎక్కువ తెచ్చుకోవాలి అనుకుంటే
కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వమని నేను సజెస్ట్ చేస్తాను. మన కార్ మామ కమ్యూనిటీలో కమ్యూనిటీ మెంబర్స్ వచ్చి కొటేషన్ షేర్ చేస్తారు, షోరూమ్ తరగతి కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పర్సన్స్కి బెటర్ డీల్స్ వస్తున్నాయి అన్నమాట. సో మీరు కూడా ఒకవేళ మీరు కొనబోయే కార్ మీద ఎక్కువ డిస్కౌంట్స్ కావాలన్నా, మీకు బెటర్ డీల్స్ కావాలనుకున్నా సరే, కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ యూజ్ చేసి కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. HX5 వేరియంట్ మనకి 10.89 lakhsకి దొరుకుతుంది. HX4తో పోల్చుకుంటే 41,000 రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అనమాట. ఆ 41,000 రూపీస్కి మీకు ఏమిస్తున్నారో చూస్తే, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, సన్ రూఫ్, పుష్ బటన్ స్టార్ట్, ఆటో ఫోల్డబుల్ ORVMs. ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ డీల్. 41,000కి సన్ రూఫ్ అండ్ పుష్ బటన్ స్టార్ట్ ఇవ్వడం అనేది కొంచెం బాగానే ఉంది. ఎవరికైతే సన్ రూఫ్ ఇంపార్టెంట్ అనుకుంటారో మేబీ వాళ్ళకి ఈ వేరియంట్ ఇంపార్టెంట్ అనిపించవచ్చు. లేకపోతే దే కెన్ స్టిక్ విత్ HX4 కూడా సరిపోతుంది నా ఉద్దేశంలో. ఇక్కడ మనకి HX5లో మనకి ఆటోమేటిక్ కూడా HX5 నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ అండ్ టర్బో అయితే HX4 నుంచి కూడా ఉందనుకుంటాను. బట్ HX5లో మనకి ఆటోమేటిక్ దొరుకుతుంది. టర్బో DCT HX5 13.04 lakhs, అంటే 13.04 lakhs పెట్టాల్సిందే మీరు. ఆటోమేటిక్ హుండై వెన్యూలో ఆటోమేటిక్ కావాలంటే కనీసం 13 lakhs పెట్టాలి. ఇది ఒక డ్రాబ్యాక్ అని నేను చెప్తాను. ఎందుకంటే టాటా నెక్సాన్ అండ్ మహీంద్రా 3XO వాళ్ళిద్దరూ కూడా ఆటోమేటిక్ 11.3 lakhs దగ్గర వాళ్ళు ఇస్తున్నారు అనమాట. నేను మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఏమైతే డిస్కస్ చేస్తున్నానో నేను ఏది ఎక్స్‌షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడలేదు, మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాను. జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇక్కడ ఇంకోటి ఇంట్రెస్టింగ్గా HX5లో టర్బో ఆప్షన్ ఉంది. అండ్ HX5 టర్బోలో మనకి క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నాడు. సో క్రూజ్ కంట్రోల్ 11.53 lakhsకి లైక్ టర్బో విత్ క్రూజ్ కంట్రోల్ దొరుకుతుంది. ఐ థింక్ దిస్ ఏ గుడ్ ఆప్షన్. ఆటోమేటిక్ అంటే హైవే డ్రైవింగ్ కావాలనుకుంటున్న వాళ్ళకి ఐ థింక్ HX5 టర్బో 11.53 lakhs ఆన్ రోడ్ ప్రైస్కి ఇట్స్ ఏ గుడ్ చాయిస్. సో గైస్ HX6 వేరియంట్ 12.82 lakhsకి దొరుకుతుంది. అండ్ HX5తో పోల్చుకుంటే ఇది ఆల్మోస్ట్ 2 lakhs ఎక్స్ట్రా అయితే మనకి పడుతుంది అనమాట. సో 2 lakh ఎక్స్ట్రాకి వీళ్ళు ఏమిస్తున్నారో చూస్తే, రేర్ విండో సన్షేడ్, ఫ్రంట్ ట్వీటర్స్, ఆటోమేటిక్ AC, వైర్లెస్ ఛార్జర్, రేర్ వైపర్ వాషర్, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటీనా ఇవన్నీ కనిపిస్తున్నాయి. నాకు ఎందుకో సమ్వేర్ HX6 వీళ్ళు ఇంత తక్కువ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్న ప్రైస్ ఎందుకు పెట్టారా అనేది కొంచెం నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. మేబీ లైక్ వాళ్ళు దీన్ని ఓన్లీ టర్బోగా ఇస్తున్నారా లేకపోతే ఏంటనేది క్లారిటీ లేదనమాట. సో అలా చూసుకుంటే HX6 ఐ ఫీల్ ఈజ్ ఎ వేరియంట్ విచ్ యూ షుడ్ రన్ అవే ఫ్రమ్. సో అది నా ఉద్దేశం. అండ్ HX6లో టర్బో DCT కూడా ఉంది. అది 14.63 lakhsకి మీకు దొరుకుతుంది అనమాట. సో లైక్ ఆటోమేటిక్ టర్బో DCT అంటే టర్బో ఆటోమేటిక్ 14.63 lakhs పడుతుంది. సో ఇది కూడా పెద్ద వర్త్ అని నాకు అనిపించట్లేదు. తర్వాత HX60 అనే ఒక వేరియంట్ 13.15 lakhs అనమాట ఇది. సో HX6కి 60కి కంపేర్ చేస్తే ఓన్లీ 30,000 డిఫరెన్స్ ఉంది. అండ్ దీనికి ఎక్స్ట్రాగా వీళ్ళు ఇచ్చేది ఏంటంటే వాయిస్ అసిస్టెంట్ సన్ రూఫ్ అండ్ బ్లూ లింక్ అనేది హుండై వాళ్ళ టెక్నాలజీ కనెక్షన్స్ కోసం అనమాట. సాఫ్ట్వేర్ కనెక్షన్స్, ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని బాగా రన్ చేయడానికి పనికొచ్చే ఇవన్నీ ఉంటాయి. సో HX60 వేరియంట్ ఈజ్ లైక్ దిస్ 13.15 lakhs పెట్టి అంటే ఓపెన్ ద సన్ రూఫ్ అంటే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. ఆ ఒక్కదాని కోసం ఆ ఫీచర్ ఉన్నట్టు అనిపిస్తుంది. టెక్నాలజీ కూడా ఎక్స్ట్రా దొరుకుతుంది మనకి. అండ్ HX7 వేరియంట్ చూసినట్లయితే ఇది ఓన్లీ డీజిల్ ఓన్లీ వేరియంట్ అండి. ఇందులో ఇది 15.35 lakhs పడుతుంది. సో రేర్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, 60:40 స్ప్లిట్ సీట్స్, క్రూజ్ కంట్రోల్ అది ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా పెద్ద డిస్కస్ చేయదగిన వేరియంట్ లాగా అనిపించట్లే. హుండై వాడు తప్పు ఏం చేశాడంటే అన్ని వేరియంట్స్ని చిన్న చిన్న వేరియంట్స్గా స్ప్లిట్ చేసి కొంచెం ఫీచర్స్తోని అసలు సిగ్నిఫికెన్స్ లేకుండా చేశాడని నాకు అనిపిస్తుంది. సో HX8 వేరియంట్కి మనం ఆడుకున్నట్లయితే నెక్స్ట్ HX8 వేరియంట్ ఉంది. సో HX8 వేరియంట్ ఇస్ టర్బో వేరియంట్ 14.43 lakhsకి దొరుకుతుంది. సో ఇందులో ఇంటీరియర్ కలర్ థీమ్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్
డ్రైవర్ సీట్ అనమాట, ఎలక్ట్రానికల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ దొరుకుతుంది. డ్రైవ్ మోడ్స్ దొరుకుతున్నాయి, అది కూడా ఆటోమేటిక్లో మాత్రం మనకి డ్రైవ్ మోడ్స్ అయితే దొరుకుతున్నాయి. ఇది 14.43 lakhsకి ఇస్తున్నారు. తర్వాత HX10 మనకు వచ్చేసరికి టర్బో DCT టర్బో ఆటోమేటిక్, ఇది 17.77 lakhs. అడాస్ ఉంది, 12.3 inch టచ్ స్క్రీన్ ఉంది, 12.3 inch డిజిటల్ క్లస్టర్ ఉంది. బోస్ సౌండ్ సిస్టమ్ మనకి ఎక్కడా కూడా ఏ వేరియంట్లో కూడా లేదు, ఓన్లీ టాప్ వేరియంట్లో మాత్రమే ఉందన్నమాట. సో HX10 విషయం వచ్చేసరికి అది. సో ఫైనల్గా మనం మాట్లాడుకుంటే కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే మనకి, సో ఫైనల్గా మనం కంక్లూడ్ చేయడానికి నేను చెప్తాను, అంటే వేరియంట్స్ వైజ్ సమ్మరైజ్ చేద్దాం. ఫైనల్గా సమ్మరైజ్ చేయాలంటే నాకు వర్త్ అనిపించిన, అంటే కన్సిడర్ చేయవచ్చు అనిపించిన వేరియంట్స్ అయితే HX2, HX4, HX5 అంతే. ఆ మ్యాథ వేరియంట్స్ నాకు ఎందుకో వాల్యూ ఫర్ మనీలా అనిపించట్లేదు. ఎక్కడ కూడా ఫీచర్స్కి, వాళ్ళు ఇచ్చే ఫీచర్స్కి వాళ్ళు చార్జ్ చేసే మనీకి కోరిలేషన్ అయితే కనిపించట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్లో ఆటోమేటిక్ ఇవ్వట్లేదు. సో మీరు సిటీలో డ్రైవ్ చేస్తూ మీకు ఆటోమేటిక్ కావాలి, మైలేజ్ కూడా కావాలంటే ఐ థింక్ హుండై వెన్యూ మే నాట్ సర్వ్ ద పర్పస్. ఎందుకంటే హుండై వెన్యూ వాళ్ళు ఇప్పుడు టర్బోలో మాత్రమే ఆటోమేటిక్ ఇస్తున్నారు ఇందులో. సో టర్బోలోనే ఆటోమేటిక్ ఉంది. అండ్ మనకి టర్బోలో ఆటోమేటిక్ మనకు వచ్చేసి 13.04 lakhs పడుతుంది. అండ్ ఈ టర్బోలో ఆటోమేటిక్ HX5 వేరియంట్లో 13.04 lakhs పడుతుంది, కానీ దీనిలో క్రూజ్ కంట్రోల్ ఇవ్వలేదు. మళ్ళీ క్రూజ్ కంట్రోల్ కావాలంటే HX6 టర్బో DCT ఆటోమేటిక్, ఇది 14.63 lakhs. అంటే మీరు ఆటోమేటిక్ విత్ క్రూజ్ కంట్రోల్ కావాలనుకుంటే 14.63 lakhs ఖర్చు పెట్టాలన్నమాట. ఇది కొంచెం నాకు కరెక్ట్ అనిపించట్లేదు, ఎందుకంటే చాలామంది ఆటోమేటిక్ ప్రిఫర్ చేస్తున్నారు ఫస్ట్ టైం బయర్స్. సో హుండై అట్లీస్ట్ కన్సిడర్ చేసి ఉండాల్సింది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్లో కూడా ఆటోమేటిక్ ఇచ్చి. ఎందుకంటే నెక్సాన్ అండ్ 3XO వాళ్ళు 11.3 lakhs బడ్జెట్లో వాళ్ళు ఆటోమేటిక్ ఆఫర్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ హుండై 12 lakhs బడ్జెట్లోనే ఆఫర్ చేసి ఉండాల్సింది, 13 lakhs వరకు వెళ్ళిపోతుంది. సో ఇది నాకు కొంచెం మైనస్ అనిపిస్తుంది. తర్వాత డీజిల్ కార్ హుండై వెన్యూ డీజిల్ కావాలంటే మీరు కనీసం 11.54 lakhs అయితే ఖర్చు పెట్టాలన్నమాట. 11.54 lakhsకి మనకి HX4లో ఉన్నట్టుంది డీజిల్. 1 second, 11.54 lakhsకి మనకి HX2లోనే డీజిల్ ఉంది, అంటే బేస్ వేరియంట్ అనమాట అది. సో అది మనకి 11.54 lakhs దొరుకుతుంది. అండ్ డీజిల్లో ఆటోమేటిక్ కావాలంటే మనకి 14.22 lakhs, అది కూడా HX5లో ఉంది. సో ఇదండి ఓవరాల్గా. సో నాకు అనిపించింది ఏంటంటే హుండై ఇప్పుడు కన్సిడర్ చేసేవాళ్ళు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్లో ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఆటోమేటిక్ నాకు ఎందుకో ప్రాపర్ మంచిగా ఇవ్వలేదు అనిపిస్తుంది వేరియంట్స్ వైజ్. సో ఇది వేరియంట్స్ గురించి మొత్తం కంక్లూజన్. మీకేమనిపించిందో చెప్పండి, మీకు వేరియంట్స్ ఏమైనా నచ్చాయా, ఏ వేరియంట్ నచ్చింది కామెంట్ చేయండి. అండ్ హుండై వెన్యూ కాకుండా ఇంకా 10 lakhs బడ్జెట్లో ఇంకా ఎలాంటి కార్స్ మీరు చూడొచ్చు అనే దాని గురించి ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో మీరు చూడొచ్చు. అండ్ ఫస్ట్ టైం కార్ బయింగ్ చెక్ లిస్ట్ ఒక వీడియో ఉంది, ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ మీరు కార్ బయింగ్ డెసిషన్లో మీరు ఒక కార్ బయింగ్ చేసే ప్రాసెస్లో ఉంటే కనుక మీరు కార్ మామా కమ్యూనిటీ ఉందన్నమాట, కార్ మామా కమ్యూనిటీ వాట్సాప్లో రన్ అవుతుంది, అది కూడా జాయిన్ అవ్వచ్చు. సో దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను.